రేవంత్ రెడ్డి దేవుడు ఇంద్రుడు చంద్రుడు ఆయన పదవిని కాపాడుకోనికే. ఎవరికి దేవుడు రేవంత్ రెడ్డి? ఎవరికి ఇంద్రుడు? ఎవరికి చంద్రుడు? ఏది మోసం చేసి మొత్తం రైతులందరినీ ఒకరినిద్దరిని కాదు రైతులందరినీ మోసం చేసినాడు కదా. ఎన్ని మాటలు చెప్పినాడు కేసీఆర్ గారు. 2 పంటలకు రైతు బంధు ఇస్తే 3వ పంటకి ఇవ్వాలా అన్నాడు. 3వ పంటకి ఇవ్వవా నువ్వు రైతు బంధు అని మాట్లాడినాడు. మళ్ళీ ఇవాళ పరిస్థితి ఏంది? కేసీఆర్ గారు ఉన్నప్పుడు బ్రహ్మాండంగా మీరు అడగకుండానే నాటేసే కాలం వచ్చిందంటే చాలు ఫోన్లు టింగు టింగుమని మోగేది. 11 సార్లు 73,000 కోట్ల రూపాయలు 70 లక్షల రైతుల ఖాతాల్లో మీరు అడగకుండానే దరఖాస్తు పెట్టకుండానే పడ్డాయి. ఈరోజు ఏంది పరిస్థితి? రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఒక్కసారి రైతు భరోసా ఇచ్చింది. ఒక్కసారి మొదటిసారి మనం కూడబెట్టిందే రైతు బంధు ఎలక్షన్లు అప్పుడు ఆపి ఎలక్షన్లు అయినాక యాజ్ ఇట్ ఈజ్ అదే 5,000 ఇచ్చినారు. అది కేసీఆర్ గారు ఇచ్చింది తప్ప వీళ్ళు ఇచ్చింది కాదు. ఆ తర్వాత 2 సార్లు ఎగ్గొట్టినారు. మొన్న ఒక్కసారి రైతు భరోసా అని పేరు పెట్టి అది కూడా 15,000 ఇస్తామని చెప్పి 12,000కి కటింగ్ పెట్టి ఒక్కసారి మొన్న 6,000 రూపాయలు ఇచ్చినారు. ఒక్కసారి 2 ఏళ్లలో ఇచ్చింది ఒక్కసారి నికార్సుగా చెప్పాలంటే. ఇది ఇలా రైతు పరిస్థితి. సరే ఇక రైతు భరోసా పక్కన పెడితే రైతు బంధు పక్కన పెడితే ఇలా రైతుల అవస్థ ఇప్పుడే హర్షవర్ధన్ రెడ్డి గారు చెప్పినారు. క్రాప్ హాలిడే ప్రకటించే దుస్థితి, యూరియా కోసం లైన్లలో యుద్ధాలు చేసే పరిస్థితి. నేను చెప్తుంది అబద్ధమా? మీరు చూస్తున్నారు గ్రామాల్లో. మీరు చూడండి ఒక్క మాట, లైన్లు కడుతున్నారు, చెప్పులు లైన్లో పెడుతున్నారు రైతులు. మరి అవన్నీ పేపర్ వాళ్ళు ఫోటోలు తీసి మా తమ్ముళ్ళు వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెడుతున్నారు. మరి తప్పించుకోవాలా? ఏం చేయాలా? అందుకే కొత్త ఉపాయం పన్నినాడు రేవంత్ రెడ్డి గారు. కొత్త ఉపాయం కనిపెట్టినాడు. ఏమని? షాప్లో కాదు యాప్లో ఇస్తా అన్నాడు. షాప్లో ఇయ్యడంట యూరియా, యాప్లో ఎప్పుడు ఉంటుంది యూరియా? ఆడ షాప్లో ఉంటేనే కదా ఉండేది. ఈడ షాప్లో ఉంటేనే కదా యాప్లో ఉండేది. అది లేదంట. కానీ ఇప్పుడు ఇంకొక కొత్త ఆలోచన, యూరియా కార్డు అంటే ఇప్పుడు ఈ గ్యారంటీ కార్డులు అయిపోయినాయి. గ్యారంటీ కార్డులు మొత్తం అయిపోయినాయి అంటే ఇంకా అన్నీ అమలు అయిపోయినాయి, అన్నీ జరిగిపోయినాయి. ఇప్పుడు యూరియా కార్డు ఇస్తారంట. నేను ఒకటే అడుగుతున్నా, ఆలోచించమని కోరుతున్నా మా కొల్లాపూర్ రైతన్నలందరినీ, రైతు బిడ్డలందరినీ. కేసీఆర్ గారు 10 ఏళ్ళు ప్రభుత్వాన్ని నడిపినప్పుడు ఒక ఆటో వాడికి డబ్బులు ఇస్తే బాయికాడికి వచ్చి బంగారం వలే 6 కావాలంటే 6, 10 కావాలంటే 10 బస్తాలు వేసిపోయిన మాట యాదుకుందా? వాస్తవమేనని చెప్పేది. మరి కేసీఆర్ ఉన్నప్పుడు యూరియా కోసం కుస్తీలు లేవు, విత్తనాల కోసం పోటీలు లేవు, కరెంటు కష్టాలు లేవు, క్రాప్ హాలిడే లేవు, రైతు బంధు కోసం ప్రభుత్వం వైపు తిరిగి చూసే అవసరం లేదు. ఇవి ఏవీ లేకుండా కడుపులో చల్లగదలకుండా రైతన్నను మరి కంటికి రెప్పలా కాపాడుకున్నాడా లేదా కేసీఆర్ గారు? ఇలా అట్లాంటి కేసీఆర్ గారు మరి మన కోసం పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని తలపెడితే 90% పనులు పూర్తి చేసి మీ నార్లాపూర్ కాడికే వచ్చి ఒక పంపు కూడా ఆన్ చేసి నీళ్లను, కృష్ణా నీళ్లను ఆ ప్రాంతానికి చూపెడితే 2 ఏళ్ళు అయిపోయింది రేవంత్ రెడ్డి గారు వచ్చి. 90% పని పూర్తయింది, కేవలం 10% మాత్రమే మిగిలింది. ఏనుగెళ్ళింది తోక చిక్కింది అన్నట్టు తోక మాత్రమే మిగిలింది. రిజర్వాయర్లు మీ కళ్ళ ముంగట కనబడుతున్నాయి కదా. నార్లాపూరు, కరివెన, వట్టెము, ఏదుల, ఉద్దండాపూరు రిజర్వాయర్లన్నీ పూర్తయి రెడీగా ఉన్నాయి. ఈయన చేయాల్సింది ఏంది? మనం అప్పటికే కాలువలకు కూడా టెండర్లు పిలిచినాం. ఈయన రాగానే ఆ టెండర్లు రద్దు చేసినాడు. రద్దు చేసినాడు, మళ్ళీ పిలవచ్చు కదా. 10 పైసలతో అయిపోయేదానికి ఇవాళ పని చేయకుండా ఎందుకు చేయట్లేదు? తొందరగా చేస్తే కేసీఆర్కి పేరు వస్తుంది. పాలమూరు రంగారెడ్డి కేసీఆర్ గారు కట్టిండని చెప్పి యాద్ చేసుకుంటారు. కేసీఆర్కు పేరు వస్తుంది, వాళ్ళ పాత బాస్కు కోపం వస్తుంది. వాళ్ళ పాత బాస్ ఎవరో తెలుసు కదా మీకు. ఆయన కోపం వస్తుంది, నువ్వు మా నీళ్ళు ఎట్లా తీసుకుపోతావురా, నువ్వు మా చెంచగాడు లెక్క ఉండాలి కానీ పెద్దోళ్ళలాగా యాక్టింగ్ చేస్తున్నావు ఏంది? ఆయన కోపం వచ్చి ఊరుకుంటాడా? అందుకే ఆ భయంతో ఇవాళ మొత్తానికైతే